శివరాత్రికి చలి శివశివ అనుకుంటూ వెళ్తుందట. కానీ అంతకు ముందే ఎండ హరోం హరా అంటోంది. ఈసారి కూడా సమ్మర్ సుర్రుమనడం ఖాయం. ఫిబ్రవరి మొదట్లోనే ఫ్రై చేసి పడేస్తోంది. గత ఏడాది భగభగమణిన సూర్యుడు ఈసారి ప్రతాపం చూపించేలా ఉన్నాడు. ఎండాకాలం మొదలైపోయింది. హంటర్ పట్టుకుని తరిమినట్టు చలి సడన్ గా మాయమైపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు టారెత్తిపోతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాయలసీమలో సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. నిన్న కర్నూలు జిల్లాలో 37 డిగ్రీలు నమోదైంది. ఈ సీజన్లోనే దేశంలో నమోదైనటువంటి అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. దక్షిణార్ధగోళం నుంచి ఉత్తరార్ధగోళం వైపు సూర్యుడు వెళ్లే సమయంలో ఆ ప్రాంతంలోకొచ్చే రాయలసీమ, కర్ణాటక, తమిళనాడులో ఎండలు పెరుగుతాయి. మార్చి 20 నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ప్రభావం పడనుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. జనవరి ఆఖరిలోనే కర్నూలు, ఆదోన్లో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత. 2 వారాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వేసవి రాకముందే కడప ప్రజలను భానుడు హడలెత్తిస్తున్నాడు. రాత్రి చలి, తెల్లారితే ఎండ. ఉదయం 10 గంటలు దాటితే సుర్రుమంటోంది. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఇంకెలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు. ఇక విజయవాడలో విచిత్రమైన పరిస్థితి ఉంది. ఉదయం దట్టమైన మంచు, మధ్యాహ్నం ఎండ వేడి. వారం రోజులుగా ఎండ తీవ్రత 30 నుంచి 32 డిగ్రీలకు చేరుకుంది. మార్చి మొదటి వారంలో ఉండాల్సిన ఎండలు ఫిబ్రవరి మొదటి వారంలోనే ఉంటున్నాయి. గన్నవరంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువ నమోదైంది.